హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 28 ఇయర్స్ లేటర్ ఇదొక జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. ఈ ఫ్రాంచైజ్ లో ఇది థర్డ్ మూవీ. ఇంతకు ముందు 2 మూవీస్ వచ్చాయి, 28 డేస్ లేటర్ అని అండ్ ఇంకొకటి 28 వీక్స్ లేటర్ అని. ఈ మూవీ డైరెక్ట్ గా చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు గైస్. ముందు మూవీస్ చూడకపోయినా పర్లేదు. ఈ మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఫారిన్ కంట్రీస్ లో VOD లో రిలీజ్ అయింది. నేను వీడియో చేసే టైంకి తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ ఏంటంటే అన్ని జాంబీ మూవీస్ లానే స్టోరీ ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ మిగతా జాంబీ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటుంది గైస్. ఇందులో స్టోరీ టెల్లింగ్ కి కొత్త అప్రోచ్ తీసుకున్నారు, అదేంటో కూడా చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి రివ్యూస్ అన్ని చెక్ చేయండి గైస్. జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక 12 years old పిల్లోడు అండ్ వాళ్ళ మదర్ స్టోరీ చూపిస్తారు. ప్రపంచం మొత్తం జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అయిందని వీళ్ళు ఒక రిమోట్ ఐలాండ్ లో ఉంటారు. సో వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదని తనని ఒక డాక్టర్ కి చూపించాలని జాంబీస్ ఉన్నా కూడా ధైర్యంతో సర్వైవ్ అయి బ్రతుకున్న జనాలు ఉండే ప్లేస్ కి స్టార్ట్ అవుతారు. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఎవరిని కలుస్తారు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు, లాస్ట్ కి ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ ఈ మూవీలో చాలా న్యూడిటీ ఉంటుంది, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఈ మూవీలో ఎక్కువగా ట్రావెలింగ్ ఉంటుంది గైస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. అంటే ఎక్కడ నుంచి ఏ జాంబీ వస్తుందా అన్న టెన్షన్ ఉంటది కదా, అది చాలా బాగా నచ్చింది నాకైతే. డెడ్లీ జాంబీస్ ఉన్నాయి, బ్లడ్ అండ్ వైలెన్స్ కూడా ఉంటుంది. బట్ వీటన్నిటికన్నా సినిమా మూడ్కి హూక్ అయిపోతాం. అట్మాస్ఫియర్ కానీ, హాంటింగ్ BGM కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ రన్ టైం ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. 28 years లేటర్ బోన్ టెంపుల్ అని ఈ మూవీకి ఇంకొక సీక్వెల్ వస్తుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. January 6th, 2026 లో రిలీజ్ చేయబోతున్నారు. మిగతా ఆస్పెక్ట్స్ లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇఫ్ మీకు డెడ్లీ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ మూవీని చూడండి గైస్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ వర్త్ వాచింగ్ జాంబీ మూవీ. సో ఇది గైస్ 28 years లేటర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.